ఇదే ఈ గొడవే ఇప్పుడు వైసీపీలో రకరకాల చర్చలు, కొత్త రకం ప్రశ్నలకు కారణమవుతుంది. మాజీ మంత్రి విడుదల రజని, సిఐ సుబ్బరాయుడు మధ్య వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుని రచ్చయిన సంగతి అందరికీ తెలిసిందే. సో కొన్ని రోజుల క్రితం నడి రోడ్డు మీద జరిగిన ఈ వ్యవహారం అక్కడితో ఆగిపోయిందని అనుకున్నారు అంతా, కానీ ఆ తర్వాత అసలు కథ మొదలైంది. సో వైసీపీ వర్గాలు కూడా గుసగుసలాడుకుంటున్నాయి దీని గురించే. చిలకలూరిపేట కాన్స్టిట్యున్సీ పరిధిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు విడుదల రజని. కారులో ఆమెతో పాటు పిఏ కూడా ఉన్నారు. అతని మీద అప్పటికే పోలీస్ కేసు బుక్ అయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి దగ్గర డబ్బులు వసూలు చేసి ఏమీ చేయకుండా ఎగ్గొట్టిన కేసు అది. సో దానికి సంబంధించి పరారీలో ఉన్నారు మాజీ మంత్రి పిఏ. అయితే రజనీ కారులో ఆయన ఉండటాన్ని గమనించిన పోలీసులు అదుపులో తీసుకోవడానికి ప్రయత్నించిన సమయంలో ఆమె అడ్డుపడడంతో రచ్చ జరిగింది. సో పోలీసుల మీద ఓ రేంజ్ లో మాజీ మంత్రి ఎగిరిపట్టడం, అసలు తప్పంతా ఆమెదేనంటూ టీడీపీ వీడియో రిలీజ్ చేయడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఇదంతా బయటకు కనిపిస్తున్న వ్యవహారం. అయితే వైసీపీలో అంతర్గతంగా అంత మించినవి జరిగాయన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు పార్టీ తరపున ఖండించడం, తమ నేతలకు మద్దతుగా నిలవడం సాధారణమే. కానీ ఈ విడుదల రజని విషయంలో కూడా అలాంటి సాధారణ స్పందనలే రావడం నచ్చలేదట పార్టీలోని ఒక కీలక నాయకుడికి. అరే, ఆమెకు అంత అన్యాయం జరుగుతుంటే, మాజీ మంత్రితో పోలీసులు అలా ప్రవర్తిస్తుంటే వీరు స్పందించే తీరు ఇదేనా? పార్టీ తరపున ఆమెకు అండగా నిలబడి న్యాయం చేయాల్సిన అవసరం లేదా అంటూ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. అంతటితో ఆకుండా విడుదల రజనిని పరామర్శించేందుకు స్థానిక నాయకులంతా కలిసి బృందంగా వెళ్ళిరండని కూడా ఆదేశించారంట. కానీ లోకల్ లీడర్స్ నుంచి ఆశించిన రియాక్షన్ రాకపోవడంతో ఇక లాభం లేదనుకున్న సదరు కీలక నాయకుడు పక్క జిల్లాకు చెందిన నేతను పురమాయించినట్టు సమాచారం. పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుండి పైనుంచి ఏ ఆదేశాలు ఇచ్చినా టాస్క్ ఫినిష్ చేసే ఆ పక్కా జిల్లా నాయకుడు వెంటనే ఓ బృందంతో రజనీ ఇంటికి వెళ్లి పరామర్శించడం తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ మీద అక్కడే ప్రెస్ కి బ్రీఫ్ చేశారు, కానీ ఆ తర్వాతే ఏదో రకమైన సమస్య మొదలైందట. సో అసలు అక్కడ ఏమైందని, ఆమెకు ఏం జరిగిందని ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారు, పార్టీకి ఏమాత్రం ఉపయోగపడదని, వ్యక్తిగత గొడవను తీసుకొచ్చి పార్టీ మీద రుక్తారా అంటూ వైసీపీలోని కొంతమంది ఫీల్ అయ్యారు. సో సిఐ విషయంలో మాజీ మంత్రే దురుసుగా ప్రవర్తించినట్లు టీడీపీ విడుదల చేసిన వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. ఈ విషయం తెలిసి కూడా దీన్ని పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదన్న వాదనలు సైతం ఉన్నాయి. సో అసలు పక్క జిల్లా నుంచి వచ్చిన మాజీ మంత్రి కూడా ఈ ఎపిసోడ్ ని సరిగా డీల్ చేయలేకపోయారని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్న సమాచారం. సో పోనీ అంతటితో ఆ ఎపిసోడ్ కి ఎండ్ కార్డ్ వేసేలా అంటే అది లేదట. ఆ విషయాన్ని తెలిసి కూడా సదరు కీలక నేత రజనీ సిఐ ఎపిసోడ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్స్ పెట్టి రచ్చ చేయాలని ఆదేశాలు ఇచ్చారట. అంతేకాదు జిల్లా అధ్యక్షులకు స్వయంగా తానే ఫోన్ చేసి మీరంతా ప్రెస్ మీట్లు పెట్టి గట్టిగా మాట్లాడాలని హుకుం జారీ చేసినట్టు కూడా సమాచారం. ఆ ఆదేశాలతో కొంతమంది అమాయక ఇన్ఛార్జీలు రంగంలోకి దిగిపోగా మరికొందరు మాత్రం మా వల్ల కాదని ఫోన్లోనే చెప్పినట్టు సమాచారం. ఇంత జరిగినా వెనక్కి తగ్గని ఆ కీలక నేత విడుదల రజనీకి న్యాయం చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కార్యక్రమాలకు పిలిపించేందుకు సిద్ధపడటంతో అలర్ట్ అయిన కొందరు సీనియర్లు మ్యాటర్ని హైకమాండ్ దృష్టిలో పెట్టి ఆ వ్యవహారాన్ని ఇక్కడతో ముగించకపోతే పొలిటికల్ గా డ్యామేజ్ తప్పదని చెప్పారట. సో ఇందులో మనకు రాజకీయం కలిసి వచ్చే అంశమని వీసవంతు కూడా లేదు. అలాంటి ఎపిసోడ్ ని నెత్తికెత్తుకుని ఆందోళన చేస్తే మనకే దెబ్బ అని నచ్చజెప్పినట్టు కూడా సమాచారం. సో అసలు రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకుల్ని అరెస్టులు చేస్తున్నప్పుడు మోసం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి పిఏ విషయంలో ఇంత రాద్ధాంతం ఎందుకు, దాని మీద ఎంత ఎక్కువ రద్దు చేస్తే మనకంత ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది అన్నది వైసీపీ లీడర్స్ అభిప్రాయంగా తెలుస్తుంది. సో ఏ నేత విషయంలో లేని రియాక్షన్ మాజీ మంత్రి పిఏ విషయంలో ఎందుకు, సదరు కీలక నేత అంత శ్రద్ధ తీసుకోవడానికి కారణాలు ఏంటని ఆరాధిస్తున్నాయి వైసీపీ వర్గాలు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.